హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ పూర్ణిమ. కొబ్బరి పల్లీలతోటి ఈజీగా చేసుకునే సింపుల్ స్వీట్ రెసిపీ అనేది చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలను వేసుకొని వేయించుకుందామండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలు వేయించుకోవాలండి. లేకపోతే పల్లీలు అనేవి మాడిపోతాయి కానీ లోపటి దాకా వేగవండి. పల్లీలు లోపటి దాకా వేగపోతే టేస్ట్ అనేది మారిపోతుందండి. ఈ పల్లీలను ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందామండి. అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకుందామండి. ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులు కూడా బాగా వేగే వరకు వేయించుకుందామండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. పల్లీలు నువ్వులను చల్లార్చుకుందామండి. పల్లీ నువ్వులు చల్లారేలోపు అదే కళాయిలో 2 కప్పుల కొబ్బరి తురుము వేసుకున్నానండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి 2 కప్పులు. పచ్చి కొబ్బరి వెనక ఉండే బ్రౌన్ పార్ట్నంతా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. పచ్చి కొబ్బరి బదులు మీరు ఎండు కొబ్బరి అయినా యూస్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి వాడినట్లయితే కొద్దిగా వాటర్ పోసుకొని 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇందులో బెల్లం వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ కొబ్బరిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేకపోతే త్వరగా మాడిపోతుంది. కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలండి. పచ్చి కొబ్బరిలో ఉన్నంత పచ్చిదనం అంతా పోయే వరకు వేయించుకుందాము. ఇలా కొబ్బరి వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత ఇందులో 1.5 కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను నేను. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్పుల బెల్లం వేసుకోండి. నేను ఏ కప్పుతో అయితే పల్లీలు చూపించానో అదే కప్పుతో 2 కప్పుల కొబ్బరి పొడి, 1.5 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లం కొద్దిగా కరిగేయడానికి ఒక 2 నిమిషాలు టైం పడుతుందండి. కొబ్బరి అంతా కరిగేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల నువ్వులను గ్రైండ్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులలో 4 యాలకులు వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక పల్లీలను కూడా వేసి గ్రైండ్ చేసుకుందాము. పల్లీలను మెత్తని పౌడర్లా చేయకూడదండి. కొద్దిగా పలుకులుగా ఉండేటట్టు గ్రైండ్ చేస్తే మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. పంట కింద పడి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాము. ఈలోగా బెల్లం అంతా కరిగిపోయిందండి. కొబ్బరిలో బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీల పౌడర్ని వేసుకొని కలుపుకుందాము. ఈ పల్లీల పౌడర్ వేసిన తర్వాత కొబ్బరి మిశ్రమం అనేది కొద్దిగా దగ్గర పడుతుందండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులో మనము ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. నెయ్యి మొత్తము ఈ మిశ్రమంలో కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి. ఈ మిశ్రమం అంతా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి. లడ్డు తయారీకి రెడీగా ఉంది. కొద్దిగా మనము ఈ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని ఇలా ఉండగా చేసినట్లయితే ఉండ వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 10 నిమిషాలు ఆరనిద్దామండి. 10 నిమిషాల తర్వాత చేతికి నెయ్యి రాసుకొని కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలాగా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా చేసుకునే కొబ్బరి పల్లి లడ్డు అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలానే ఈ రెసిపీ కూడా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.